నిరంజన్ గారు తగలబెట్టండి సార్. స్క్రిప్ట్ తగలబెడితే అనాలిసిస్ పెట్టుకుంటాం సార్. నమస్తే. ఏం బిగ్ బాస్? వాట్ ఈస్ దిస్ బిగ్ బాస్? మా నిరంజన్ గారు కూడా తిడుతున్నారు. ఏంటి బిగ్ బాస్ ఇది? అది బిగ్ బాస్ హౌస్లో లేదు, ఏడుపు కొట్టే హౌస్లో ఉంది. ఎపిసోడ్ మొత్తంలో కాస్త అంటే కాస్త రిలాక్సేషన్ ఏమైనా ఉంది అంటే పొద్దున్న గంగవ్వ నిద్రలేసిన తర్వాత చేసిన వర్కౌట్లు, వేసినటువంటి పంచులు, ఇంతే తప్ప ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కడ ఎంటర్టైన్మెంట్ లేదు, సస్పెన్స్ కూడా లేదు. సరే, కట్టప్ప గురించి కొట్టుకున్నారు. మొత్తానికి కట్టప్ప ఎవరు ఇంకా ఏం తెలియదు. మళ్ళీ ఎలాగో వీకెండ్ వచ్చేదాకా దాస్తామన్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరిని సీక్రెట్ రూమ్ నుంచి హర్యానాని సోహైల్ని పంపించి అభిజిత్కి సోహైల్కి గొడవ అయ్యింది. మొత్తానికి ఈ మాట్లాడడంలో వాళ్ళు హౌస్ నుంచి వచ్చారా, కంటెస్టెంట్లా, నెయిబరా, ఇక్కడ ఉన్నది 14 మంది, రూల్స్ రెగ్యులేషన్స్, తొక్క తోటకూర అన్నిటికీ కలిపి. ఇది చూడలేక మా రాజుగాడు కూడా అరుస్తున్నాడు వెనకాల నుంచి. ఏంది అసలు ఈ స్క్రిప్ట్? నిన్నటి దాకా చూస్తే మోనాల్ గజ్జర్ ఫుల్ ట్యాప్ ఇప్పేసింది. దాని తర్వాత చూస్తే మన అఖిల్ సార్థక్ ఆడు ట్యాప్ ఇప్పేశాడు. ఇప్పుడు ఈ ఏడుపు గొట్టు హౌస్, సారీ ఎలాగే అనాల్సి వస్తుంది, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ లేని దానికి ప్రతి ఒక్కళ్ళు చూసి నాకే మా ఫ్రెండ్స్ 10 మంది కామెంట్ పెట్టారు. ఏడుపు గొట్టు హౌస్లో ఉంది ఇది. ఏంటిది ఏడుపులు పెడబబ్బులు, ఎంటర్టైన్మెంట్ ఏది? సీజన్ 1 సీజన్ 2తో పోలిస్తే సీజన్ 3 కూడా కాస్త అయితే కాస్త, సరే పాలిటిక్స్ ఈ చెత్త చెదారం ఏదన్నా పక్కన పెట్టినా, మొత్తానికి ఇక్కడ వచ్చి సీజన్ 4 అంతా ఏడుపుతోటే స్టార్ట్ అయింది. అసలే కరోనాతో ప్రజలు ఇంట్లో కూర్చొని ఏడవలేక ఉన్నారు. దీన్ని చూస్తా కూడా ఏడుస్తూ ఉండాలంటే ఇంకా ప్రజలు ఏం చేసుకోవాలి? అందుకే సింబాలిక్గా నెత్తిన గుడ్డేసుకోవాలి చూస్తే అని చెప్పి ఇవాళ ఎపిసోడ్కి ఇది పెట్టుకున్నా. సరే, ఇంకా మొత్తానికి అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని చూస్తే ఇక్కడ ట్విస్ట్లు ఏమీ లేవు. ఇవాళ హర్యానా, సోహైల్ వీళ్ళకి టాస్క్ ఏంటంటే నిన్న గొడవ పడాలి, ఫోన్లో ఉన్నంతసేపు గొడవ పడాలి, వాళ్ళతోటి ఫుడ్ ఇచ్చారా లేదా అన్నది, పట్టించుకున్నారా లేదా అన్నది ఒక టాస్క్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ టాస్క్ ప్రకారం వాళ్ళు అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేస్తున్నారు. అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 14 కంటెస్టెంట్స్కి వీళ్ళిద్దరితో సంబంధం లేకుండా ఇంకొక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్, కట్టప్ప ఎవరో చూసుకోండి అని. అది ఒకటి అయింది. నిన్న దాని గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వీళ్ళు దీంట్లో ఉండి ఇప్పుడు వీళ్ళిద్దరూ యాడ్ అయిన తర్వాత ఇప్పుడు కట్టప్ప ఎవరు అనేదానికి అందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ ఏ రకంగా తీసుకున్నారంటే, ఎక్కువ ఓట్లు పడింది ముఖ్యంగా అఖిల్కి పడ్డాయి, సూర్యకిరణ్ మాస్టర్కి పడ్డాయి, అమర్ రాజశేఖర్ గారికి పడ్డాయి. వీళ్ళకి పడ్డంతో కన్ఫ్యూజన్ ఒకటి క్రియేట్ అయింది వీళ్ళకి. కానీ అఖిల్కి క్లారిటీ ఉంది వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి. అందరూ చాలామంది అఖిల్ పేరు రాశారు. ఏంటంటే బిహేవియర్ కొంచెం తేడాగా ఉంది, అంటే సాఫ్ట్గా ఉండడం, ఎమోషనల్ అవ్వడం, ఆ బిహేవియర్లో డిఫరెన్స్ ఉంది. కానీ అది టాస్క్ పరంగానే తప్ప పర్సనల్గా కాదు అని చెప్పి ఒక పాయింట్. దెన్ మరి ఇంకా కరాటే కళ్యాణి గారు పాపం, ఆవిడ ఎందుకు ఇవాళ బరస్ట్ అయ్యారో తెలియట్లేదు. కానీ ఆవిడ గేమ్లో ఆడడానికి వచ్చారా, లేదు ఇంట్లో ఉండాలి కాబట్టి అందరితోటి ఏదో క్లోజ్నెస్ ఫీల్ అవ్వడానికి వచ్చారా? ఆవిడకి ఇంకా గేమ్ రూల్స్, గేమ్ ప్యాటర్న్ అర్థమైనట్లేదు. అంటే ఈ 3 సీజన్స్ ఆవిడ చూసారా లేదా అన్నది కాస్త డౌట్గానే ఉంది. క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిందా అంటే లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ అక్కడ ఏమైనా జరిగింది క్లాష్ అంటే అభిజిత్కి జరగాలి, లేదు సోహైల్కి, వాళ్ళిద్దరికి. ఆల్రెడీ వాళ్ళిద్దరు కూడా కాంప్రమైజ్ అయిపోయారు, క్లియర్ అయిపోయింది. ఈ కాంప్రమైజ్ అవ్వడం దగ్గర హర్యానా సోహైల్ని తప్పుపడుతుంది. లేదు టాస్క్ మనకి కంప్లీట్ అయిపోయింది, ఎందుకు ఇప్పుడు, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ట్రావెల్ చేయాలి కాబట్టి వాళ్ళతోటి సఖ్యతగా ఉండాలని వాడు చెప్పడం. ఈ పిల్ల వచ్చేసి లేదు బిగ్ బాస్ ఇచ్చాడు కాబట్టి నేను చేయాలి అంటే, ఇక్కడ సీరియస్గా ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఎవరు టాస్క్ చేస్తున్నారు, ఎవరు చెయ్యట్లేదు, ఈ కన్ఫ్యూజను. తర్వాత ఇంకా ఈ సీక్రెట్ రూమ్ గురించి పెద్ద తక్కువ మాట్లాడుకోవాలండి, అంతకు మించి ఏమీ లేదు ఇందులో. సరే, ఇంకా వీళ్ళందరికీ కూడా డిఫరెన్సియేషన్ ఎక్కడ అంటే ఈ కట్టప్ప ఎవరు అనే దాని మీద కూర్చుని మొత్తం ముచ్చట్లు పెడుతున్నారు. అఖిల్, మోనాలు, నోయలు వీళ్ళందరూ కూడా, అదే మిగతా వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అలాగే ఉంది. సరే, ఈ మొత్తానికి ఏం జరిగింది క్లాష్ అంటే, ఈ కట్టప్ప అని అఖిల్ని వీళ్ళు ఎందుకు ఫిక్స్ అయిపోయారు అనేది సస్పెన్స్ ఏం లేదు. ఏదో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళి ఆ పిల్ల అడిగితే అన్నం తినిపించాడు అన్న దాని మీద ఏంటంటే మీరే చెయ్యాలి, మీరే చెప్పాలి, మీరే పెట్టాలి అన్నట్టు హర్యానా కూర్చోవడం, వీళ్ళు వెళ్ళి బుజ్జగించడం. ఆ బుజ్జగించే క్రమంలో అఖిల్ వెళ్ళేసరికి అఖిల్ని కట్టప్ప చేసేసారు వీళ్ళు. అది కాదు అని సంగతి వాళ్ళకి ఇంకా తెలియట్లేదు పాపం. అయిపోయింది. అయితే ఇక్కడ కళ్యాణి గారిని సూర్యకిరణ్ డైరెక్టర్
ప్యాంపర్ చేయడం. కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన దగ్గర చెప్పడం, నన్ను ఇలా అనుకున్నారు, నేను ఏమైనా ఉంటే చెప్పేస్తాను, నాది క్యారెక్టర్ ఇలాంటిది, ఓపెన్గా ఉంటాను అని చెప్పి ఏడుస్తూ చెప్పడం. మొత్తం చెప్పేసిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే సూర్యకిరణ్ అక్కడ కేవలం వినడానికి ప్రేక్షకుల్లాగే నించోవాలి అన్నటువంటిది అర్థం అవడం. లేదండి మీరు ఒక్క నిమిషం ఇటు రండి అని చెప్పినప్పుడు సూర్యకిరణ్ మాస్టర్ వేసిన టైటిల్ చాలా అద్భుతం ఆవిడకి ఇచ్చినటువంటిది. కళ్యాణి గారి అమాయకత్వాన్ని మిగతా వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇమ్మీడియట్గా మా ఫ్రెండ్ పెట్టిన మెసేజ్, ఆంటీ అమాయకురాలు, ఆంటీ ఎవరు, అమాయకురాలు ఎవరు, ఈ టైప్లో నడిచింది. సరే, మొత్తానికి అభిజిత్కి సుహైల్కి ఇమీడియట్గా క్లాష్ క్లియర్ అయిపోయింది. తర్వాత ఇంకా బామ్మ నా టైం అయిపోయింది అన్నట్టుగా వెళ్ళి బామ్మ పడుకోవడం, గంగవ్వ మొత్తానికి అయిపోయింది. ఎస్, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా గంగవ్వ ఈజ్ ద సూపర్ స్టార్ ఆఫ్ ద హౌస్. వీళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా ఆఖరికి ఏ రకంగా అయిందంటే అభిజిత్ దగ్గర ఉండి వర్కౌట్లు చేయించడం, బిగ్ బాస్ కెమెరాలకి ముద్దులు పెట్టడం, కండలు చూపించడం. బామ్మ మనకి మైక్ టైసన్ ఉన్నాడు కదా, మైక్ టైసన్ కాదు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో మైక్ టైసన్లో చెప్పుకోవాలంటే బామ్మ టైసన్, గంగా టైసన్ అని చెప్పి చెప్పుకోవాలి. ఈ రకంగా ఉంది. అండ్ బామ్మకి మేకప్ వేయడానికి లేడీస్ గ్యాంగ్ అంతా ట్రై చేశారు. హరియానా దగ్గరికి వెళ్ళి నీకు సెంటు కొట్టాలా, లిప్స్టిక్ నీ చీరకు బాగుంటుంది అని చెప్పి. బామ్మ సంగతి తెలిసిందే కదా, లాస్యో పక్కన నుంచి ట్రై చేస్తుంది, లేదు పెద్దవాళ్ళకి అది పడకపోవచ్చు వాళ్ళకి, సో కేర్ఫుల్ అని చెప్తుంటే ఈ వెళ్ళి అక్కడ చేయడం. సో కలగా పులగం అయిపోయి ఇదంతా జనరల్గా జరిగిపోయిందండి. సో ఎండ్ ఆఫ్ ద డే నిరంజన్ గారు తిట్టద్దు సార్, చెప్తున్నానండి, అదే ఏడుపు కొట్టు హౌస్ అని ఫిక్స్ అయిపోయింది టైటిల్ ఇవాళకి. మరి రేపు ఏమవుతుంది అనేది అక్కడ కాస్త రివీల్ చేశారు, కానీ అది రేపే చెప్పుకోవాలి. ఇప్పుడే చెప్తే దాంట్లో ఇంకా మజాయే ఉందండి, పెద్ద ఏమీ తెలిసేది లేదు. అన్సీన్ కూడా రేపు చూసి ట్రైలర్ చూసి లాస్ట్లో ఉన్నటువంటి దాంతో ఎస్ రేపు టాస్క్ ఉంది. దాదాపు 3 టీంల కింద విడగొట్టబడి ఉంటారు వాళ్ళు. ఏదో టమాటాలు పిసికి 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 ఏం చేస్తారో రేపు చూడాలి. రసం పిండుతారా, లేదు మన గుండెల్ని పిండుతారా, తలపోటు తెప్పిస్తారా, వెయిట్ అండ్ సీ. చూస్తూనే ఉండండి ఆద్య టీవీ. బిగ్ బాస్ 4 అప్డేట్స్ కోసం నేను మీ పవన్ కృష్ణమూర్తి. ద సేమ్ టైం నేను ఇవాళ మీకు ఒక అనౌన్స్మెంట్ కూడా చేశాను. వీఆర్ కమింగ్ అప్ విత్ అ న్యూ లక్కీ డిప్. ఈ బిగ్ బాస్ అనాలిసిస్ మీద మీ కామెంట్స్ అనేవి ఆద్య టీవీ ప్రేక్షకులకు మాత్రమే ఇది ఎక్స్క్లూజివ్. ఆద్య టీవీ ప్రేక్షకులు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి కామెంట్స్ పెడుతూ ఉండండి. మేము ఇచ్చే టాస్క్ని మీరు కామెంట్స్ రూపంలో పూర్తి చేస్తే మేము ఈ మొత్తం సీజన్కి సంబంధించి సెలెక్ట్ చేసి ఒక లక్కీ డిప్ విన్నర్ని ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు సర్ప్రైజ్ దెమ్ ఎండ్ ఆఫ్ ద డే. అది ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కింద ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. ఒకవేళ నా అనాలిసిస్లో మీకేమైనా నచ్చింది ఉంటే మొహమాటం లేకుండా కామెంట్స్లో పెట్టేసేయండి. ఎస్, రేపటి నుంచి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఏడుపు గొట్టుకి సంబంధించిన ఎపిసోడ్స్ ఇవి చూసి తలకాయ నొప్పి పెట్టి దిస్ ఇస్ ద సింబాలిక్ వే టు ఎక్స్ప్రెస్. నాగార్జున గారు ప్లీజ్ సార్ ఎలిమినేట్ చేయండి సార్.